హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పిస్తా కునాఫా చాక్లెట్ అందరు చేస్తుంటారు కదా. కానీ ఈరోజు మనం కొంచెం కొత్తగా పిస్తాతో పాటు పల్లీలను కూడా ఉపయోగించి ఎంతో టేస్టీగా కునాఫా చాక్లెట్ తయారు చేద్దాం. పల్లీల క్రంచీ పిస్తా ఫేవరెట్ ఈ చాక్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. షాప్లో కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా, పల్లీలు ఎలా ఫ్రై చేసుకుంటాం అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పిస్తాలు ఒక 15 తీసుకున్నానండి. తక్కువ పిస్తా వేసుకొని పల్లీలు ఎక్కువ వేసుకొని చాక్లెట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇవి మంచిగా చక్కగా వేగినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పొట్టు తీసేయాలి ఇవన్నీ. ఇలా చేశారంటే చాక్లెట్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఈ పల్లీలు పిస్తాలను మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత గ్రీనరీ వచ్చేసిందో. పల్లీలు పిస్తా మొత్తం ఇలా బరకగా మంచిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత చూడండి, ఇలాంటి సన్నటి సేమియా, బ్యాంబినో సేమియా వాడుతున్నానండి ఇక్కడ నేను. మీ ఇంట్లో బటర్ ఉంటే వేసుకోవచ్చు. ఇంట్లో చేసిన నెయ్యి అండి, మీ ఇంట్లో ఏది ఉన్నా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి ఇలా చిన్న చిన్నగా సేమియా చేసుకొని కడాయిలో వేసుకొని మంచిగా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారింది కదా. చూడండి, ఇలా రంగు మారిన తర్వాత సేమియా మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పల్లి పొడి, పిస్తా పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఒక్కసారిగా. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఈ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా స్వీట్ కావాలంటే ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే ఇంత వేసుకుంటున్నాను, సరిపడా వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, మన ఇంట్లో ఎన్నన్నా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, అచ్చం షాప్లో తిన్నట్టుగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ 2 సమానంగా తీసుకొని బౌల్లో వేసేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెల్లగా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది చాక్లెటు. చూడండి, కొంచెం కడాయిలో వాటర్ హీట్ చేసుకొని అందులో ఈ గిన్నె పెట్టేసి చాక్లెట్ మొత్తం కరిగించుకుంటున్నాను. చూడండి, మెల్లమెల్లగా కరిగిపోతుంది, ఒకేసారి కరగదండి. చూడండి, చక్కగా కరిగిపోతుంది కదా, మెల్లమెల్లగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా చాక్లెట్ కరిగిన తర్వాత వాటర్ నుంచి బౌల్ తీసేసి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు చాలా లూజ్గా అయిపోతుంది చాక్లెట్ మొత్తం. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వాటర్లో పెట్టి అలాగే కలిపితే తొందరగా మెల్ట్ కాదు ఫ్రెండ్స్. కొద్దిసేపు పైకి తీసేసి ఒక్కసారి కలపండి, మంచిగా లూజ్ అయిపోతుంది చాక్లెట్ మొత్తం. చూడండి, ఇలాంటి చాక్లెట్ మౌల్స్లో ఇలా చాక్లెట్ వేసుకోవాలి. ముందుగా సైడ్స్ కూడా మంచిగా అప్లై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా గట్టిగా అయిపోతుంది చాక్లెట్. ఇప్పుడు దీనిపై నుంచి మనం రెడీ చేసుకున్న కునాఫాని మొత్తం ఇలా సాఫ్ట్గా చేసుకోవాలండి. వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా అప్లై చేయాలి పైనుంచి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కునాఫా వేసేసి పైనుంచి చాక్లెట్ కోటింగ్ ఇవ్వాలండి. చూడండి, ఇలా అప్లై చేయండి స్పూన్తో వేసుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాక్లెట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టానండి. మిగతా కునాఫాను కూడా ఇలాంటి బౌల్లో మొత్తం ఇట్లా చేసుకుంటున్నా. ఇలా వేసుకొని
ఇప్పుడు మొన్న మిగిలిన కునాఫా చేశానండి, ఆరెంజ్ కలరు. అది కూడా దానిపైన పెట్టానండి. దానిపైనుంచి చాక్లెట్ సిరప్ మిగిలింది కదా, ఇలా చేసుకున్న ఈ చాక్లెట్ని కూడా ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టానండి. చూడండి, ఈ విధంగా ఇలా మిగిలిన సిరప్ మొత్తం వేసేసి ఈ చాక్లెట్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి, నెక్స్ట్ డే చాలా ఈజీగా చాక్లెట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంట్లో ఎన్ని కావాలనుకుంటే అన్ని చాక్లెట్లు చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మనం పల్లి పిస్తా కునాఫా చాక్లెట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. బయట క్రిస్పీగా, లోపల పల్లీలు పిస్తా కునాఫా కలిసి ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా పిస్తాతో చేస్తే కునాఫా చాక్లెట్కి బదులుగా పల్లీలు వేసి ఇలా కొత్తగా ట్రై చేశాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రుచి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.